హాయ్ ఫ్రెండ్స్, ఈ పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి, క్లీన్ చేసి పక్కన పెట్టేసేయండి. ఒక టూ టైమ్స్ కడగండి, సరిపోతుంది. అలాగే ఎర్ర కందిపప్పు కూడా తీసుకోండి, ఒక కప్పు. చిన్న కప్పే వాడుతున్నానండి నేను, పెద్ద కప్పేం వాడట్లేదు. ఇది ఎక్కువ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 10 to 15 days వస్తుందండి మనం వాడేదాన్ని బట్టి. ఇది కూడా 2 times కడిగేసి పక్కన పెట్టేసేయండి. నార్మల్ కందిపప్పు తీసుకోండి. ఈ కందిపప్పు 2 times కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ వాటర్ పోయేలాగా ఉంచేసి పక్కన ఏదైనా జల్లెడ ఉంటే జల్లెడలో కానీ క్లాత్లో కానీ కట్టేసి పక్కన పెట్టేసుకోండి. మీరు వీటిని ఒక ప్లేట్లో కానీ లేదా క్లాత్లో కానీ ఆరబెట్టేసేయండి. సన్ రైజ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరబెట్టేసుకోండి. మీకు ఎండ ఎక్కడ వస్తుంటే అక్కడ ఆరబెట్టేసుకోండి నీట్గా. క్లాత్ ఉంటే క్లాత్ మీద ఎండబెడితే త్వరగా ఎండిపోతాయండి. నాకు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి నేను ప్లేట్లో ఎండబెట్టాను. బాగా ఎండిన తర్వాత తీసుకొచ్చేసి ఒక పాన్ పెట్టేసి పాన్లో వేసేసి డ్రై రోస్ట్ చేసేసేయండి. ఆయిల్ ఏం వాడొద్దండి, డ్రై రోస్టే చేయాలి. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసి మాత్రం డ్రై రోస్ట్ చేయకండి, ఎందుకంటే అవి మాడిపోతాయి. పెసరపప్పు సన్నగా ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. సో అలా చేయొద్దు. ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకోండి. అలాగే జీలకర్ర, మిరియాలు కొంచెం వేసేసి వేడి మీదే వేసేసేయండి. అవి వీటిని తీసుకుంటాయి. అలాగే కొంచెం కల్లుప్పు వేసేసేయండి. నేను వేసాను కానీ మీకు అది మిస్ అయిందండి వీడియోలో. అవన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఫైన్ పౌడర్ అవ్వాలండి, ఇలా నేను చూపించినట్టు వీడియోలో కనిపిస్తుంది కదా, చాలా ఫైన్ అయిపోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, తెల్లవాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర పక్కన పెట్టేసుకోండి. ఒక పాన్ పెట్టేసి అందులో 2 spoons ఆయిల్ వేయండి. నా దగ్గర కుండది పాన్ ఉందండి, మట్టి పాత్ర ఉంది, దాంట్లో చేస్తున్నాను. బేబీ ఫుడ్ కాబట్టి హెల్దీ కోసం ఇది వాడుతున్నానండి. ఇదైతే చాలా బాగుంటుందని ఇదే యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ మా బాబుకి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ దీంట్లోనే ప్రిపేర్ చేస్తానండి, ఏం తయారు చేసినా కూడా. రాగి జావకి కావాల్సినవి కూడా దీంట్లోనే వేయించుకుంటుంటాను నేను అప్పుడప్పుడు. ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు వేసేసుకోండి. అలాగే తెల్లగడ్డ కచ్చాపచ్చా దంచేసేసేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసేసుకోండి. మీకు 1 year తర్వాత బేబీస్కి ఈ సాల్ట్ సరిపోతుందండి పోపులోకి. మీరు లేదు ఒక 2 years బాబు అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పసుపు. అవి ఫ్రై అయిన తర్వాత ఫైన్ పౌడర్ తీసుకొచ్చేసి ఇందులో కలిపేసేసుకోండి. ఫస్ట్ కొంచెం గడ్డగట్టినట్టు ముద్దలాగా తయారవుతుందండి. అది ముద్దల నుంచి సపరేట్ అయ్యి పౌడర్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి, మనం చాలా ఐటమ్స్ చేసి పెట్టేసేయచ్చు బేబీస్కి. క్విక్ అండ్ ఈజీగా అయిపోతాయి. అటుకులు ఉంటే అటుకుల్లో ఈ పౌడర్ కలిపేసి బేబీస్కి పెట్టేసేయచ్చు. అలాగే ఓట్స్ ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ అయిపోతుందండి మనకి వర్క్. బేబీస్కి కూడా చాలా హెల్దీ, ప్రోటీన్ ఉంటుంది. అలాగే మనం ఏదైనా కావాలంటే క్యారెట్, బీన్స్ అట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. బేబీస్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. పప్పుచారు కాబట్టి ఆల్మోస్ట్ అందరు బేబీస్కి పప్పుచారు ఇష్టం ఉంటుంది. పప్పుచారే మనం ఎక్కువ మంది ఇంట్రడ్యూస్ చేస్తాం చిన్నపిల్లలకి కూడాను. సో ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అలా పౌడర్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఆ పౌడర్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీకు ఒక 10 days పైన ఉంటుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 10 days కంటే ముందే అయిపోద్దంటే బయటే పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంటుంది. నేను క్యారెట్తో చేస్తున్నానండి, మీకు చూపిస్తున్నాను ఎలా వాడాలో. క్యారెట్ పీల్ చేసేసి దాన్ని తురిమేసేసి ఎలా వాడాలో చెప్తున్నానండి. చిన్న హోల్స్ ఉండే సైడ్ తురుముకోండి. ఇలా తురిమేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసి 2 cups వాటర్ వేసేసి బాయిల్ చేసేసేయండి.
క్యారెట్స్ మెత్తగా బాయిల్ అయిన తర్వాత ఈ మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని 1 or 2 స్పూన్స్, మీ బేబీ ఎంతవరకు తినగలదో అలా మీకు తెలిసి ఉంటుంది కదండి మీ బేబీ ఫుడ్, అదే ఇంకా మీరు దాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అందులో క్యారెట్ కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేయండి. నేను అట్లాగే ఉడికిన తర్వాత యాడ్ చేస్తున్నాను. కలిపేసేసుకోండి, వెంటనే మళ్ళీ గడ్డ కట్టేస్తుంది. అలా ఉడికిన తర్వాత ఇంకా మనం దగ్గర పడిందంటే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా మీరు బేబీకి ఫుడ్ ఆ రైస్లో కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి. క్యారెట్తో రెడీ అయిపోతుంది ఫుడ్. హెల్తీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ అండి బేబీస్కి. పప్పుచారు అండి, బీన్స్ ఫ్రై చేశానండి. నేను మనం మామూలుగా అయితే కారం పౌడర్ చల్లుకుంటాం కదండి, బేబీ వరకు సపరేట్గా పక్కన పెట్టుకున్నాను కొంచెం. అది మునగాకుతో అండి, మునగాకు క్లీన్ చేసుకొని ఆకుల వరకు పక్కన పెట్టేసుకోండి. తీసేసి అవి కూడా కట్ చేసేసి ఒక బౌల్లో వేసేసి ఉడకబెట్టుకోండి. దాంట్లో కూడా ఈ పౌడర్ తీసేసి 2 స్పూన్స్ కలిపేసేసుకోండి. చూస్తున్నారు కదండి, అవన్నీ కొంచెం వాటర్ మునిగేలా పోసేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ అయిన తర్వాత ఈ పౌడర్ అయితే మనం ప్రిపేర్ చేసామో ఆ పౌడర్ని అందులో కలిపేసుకోండి. 1 or 2 స్పూన్స్ మీ బేబీ ఫుడ్ వరకు. 1 ఇయర్ బేబీ నుంచి పెట్టుకోవచ్చండి ఈ ఫుడ్, ఇబ్బంది ఏం లేదు. మునగాకు ఏంటంటే కొంచెం హీట్ అండి, అది మీ బేబీకి ఎలా సరిపోతుందో అలా చేసి పెట్టుకోండి. ఈ మునగాకనే కదండి, ఇందులో పాలకూర వాడుకోవచ్చు, ఏ ఆకుకూరైనా వాడుకోవచ్చు. మీ బేబీ ఎలాంటి ఆకుకూరలు తింటుందో అలాంటి ఆకుకూరలు అన్నీ వాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి ఉండదు. బీట్రూట్ అండి, ఇది బీట్రూట్ కూడా ఎలా వాడాలో చెప్తాను. అది చిన్న హోల్స్ ఉండే సైడ్ మీరు తురిమేసుకొని, అది కూడా సేమ్ అండి క్యారెట్ లానే బౌల్ వేసేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని బీట్రూట్ కూడా ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, 1 or 2 స్పూన్స్ యాడ్ చేయండి, సరిపోతుంది. హెల్దీ అండి, హెల్దీ ఫర్ బేబీస్కి బెస్ట్ ఫుడ్, హెల్దీ అండి. మనం ఈజీగా తయారు చేసి పెట్టేసేయచ్చు. రోజు పప్పుచారు చేయాలంటే మనకి ఇబ్బందే, ఇంట్లో వాళ్ళు తినాలన్నా వాళ్ళకి ఇబ్బందే. ఇట్లా ఓన్లీ బేబీ కోసం చేయాలన్నా మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్నారంటే చాలా ఈజీ అయిపోతుందండి.